ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక హాజరయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు దామోదర్ రాజనరసింహ అటెండ్ అయ్యారు. ఏపీ నుంచి రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, జేడీ శీలం, పల్లరాజు హాజరయ్యారు. ఎంపీ ఎన్నికల తర్వాత తొలిసారి సిడబ్ల్యూసీ మీటింగ్ జరుగుతోంది. ఇందులో ఎంపీ ఎన్నికల ఫలితాలపై చర్చిస్తున్నారు. ఇండియా కూటమితో ముందుకు వెళ్లడం, భవిష్యత్ కార్యాచరణపై డిస్కస్ చేయనున్నారు. మరోవైపు ప్రతిపక్ష నేతగా రాహుల్ ఉండాలంటూ సిడబ్ల్యూసీ మీటింగ్లో తీర్మానించే ఛాన్స్ ఉంది. ఇక మధ్యాహ్నం 1 గంటకు సిడబ్ల్యూసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రకటించనున్నారు కాంగ్రెస్ నేతలు. సాయంత్రం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఇందులో లోక్సభ పక్ష నేతను ఎన్నుకోనున్నారు ఎంపీలు. రాత్రి ఎంపీలకు విందు ఏర్పాటు చేశారు పార్టీ చీఫ్ ఖర్గే. మీటింగ్కు కొత్తగా ఎన్నికైన లోక్సభ సభ్యులతో పాటు వివిధ రాష్ట్రాల సీఎంలు అటెండ్ కానున్నారు. इस बार 41% शेयर वोटिंग शेयर मिले थे हमारे सरकार को, तो इसीलिए मोदी जी आपके जो प्रदेश से गलत आंकड़े आपको दिखा रहे, आपके नेता लोग गलत फहमी में मत पड़ो। और दूसरी बात रहा, महाराष्ट्र में आपके सरकार है, पर महाराष्ट्र में आपके हाल क्या हो गए? उत्तर प्रदेश में जहाँ पर मोदी जी प्रधानमंत्री बने, वाराणसी में कितना वोटिंग परसेंटेज मिले, कितना मेजॉरिटी मिले और कितना सीट मिले, इसका मतलब महाराष्ट्र और उत्तर प्रदेश में मोदी जी सरकार के खिलाफ लोग कांग्रेस पार्टी को जिताए, तो जिम्मेदारी लेकर उत्तर प्रदेश में मोदी जी इस्तीफा देना चाहिए था। और इस बार मोदी गारंटी कह कर गए, मोदी गारंटी की वारंटी खत्म हो चुकी है, तो मोदी जी इस्तीफा दिए तो शोभा है। सर 5 साल चलेगी गठबंधन की सरकार। ये प्रेडिक्शन मैं नहीं कर सकता हूं, क्योंकि मैं ज्योतिष तो मैं जानता हूं नहीं। अभी खुद के पार्टी में क्या सवाल उठने वाले हैं, किसानों का सवाल क्या आने वाले हैं, विपक्ष के सवाल क्या आएंगे, उनके स्वपक्ष में जितने भी साथी लोग हैं एनडीए में, ये सब क्या होने वाले हैं अभी नहीं, अभी कुछ टाइम के बाद पता लगेगा। चंद्रबाबू नायडू सर, डू यू थिंक? क्यों भाई, अभी तो ऐसा कुछ नहीं है जो इंडिया अलायंस बैठकर तय करेगा। तो इसीलिए इंडिया अलायंस में सब नेता लोग क्या सुझाव देंगे, वो सुझाव लेकर कांग्रेस पार्टी आगे जाएंगे। कांग्रेस पार्टी अकेला कुछ डिसीजन नहीं लेते, इंडिया अलायंस सब नेता लोगों को बिठा के सबके साथ हम चर्चा कर लेके हम आगे कदम उठाएंगे। लेकिन अलायंस के कुछ दलों का ये कहना है कि नायडू और नीतीश के लिए दरवाजे हमेशा खुले हैं, इस पर आपका क्या कहना है? अभी जो नेता कहा उन्हीं से वो सवाल पूछे तो ठीक रहेगा। ये सवाल का जब मौका ही नहीं है, क्योंकि वो लोग सब एक साथ में बैठकर प्रेसिडेंट ऑफ इंडिया को लेटर भी दे चुके हैं, सरकार बनाने के लिए वो तैयारी हो जा रहे। तो ये विपक्ष जो नेता लोग जो कह रहा है वही नेता लोग कहना कि क्या हो रहा है। ఇక ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి టూర్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, డీటెయిల్స్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా గడుపుతా ఉన్నారు. ఈరోజు ఉదయం ప్రత్యేకంగా సోనియా గాంధీ నివాసంలో ఆమెతో భేటీ అయ్యారు. ఎన్నికల ఫలితాల తర్వాత మొదటిసారి ఢిల్లీ వచ్చిన తర్వాత ఆమెకు మర్యాదపూర్వకంగా కలిశారు. ఫలితాల తర్వాత కొద్దిసేపు ఆ తర్వాత కీలకంగా సిడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనేందుకు అశోక హోటల్ చేరుకున్నారు. అశోక హోటల్లో జరుగుతున్నటువంటి సిడబ్ల్యూసీ సమావేశంలో ప్రస్తుతం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ సహా సిడబ్ల్యూసీ మెంబర్స్, అలాగే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సిడబ్ల్యూసీ సమావేశం అనేది కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత నిర్ణయాత్మక బాడీ. అది దాంట్లోనే కీలకమైనటువంటి నిర్ణయాలపైన చర్చించి ఒక డిసిషన్ అనేది కూడా తీసుకుంటూ ఉంటారు. ఈరోజు ఈ సమావేశంలో కీలకంగా 2 అంశాలు ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. ఒకటి, ఎన్నికల ఫలితాలపైన పూర్తిస్థాయి విశ్లేషణ ఈ సమావేశంలో నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో అనుకున్న స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నిర్ణయాలు అయితే రాలేదు, కానీ ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గణనీయంగా సీట్లు అనేది కూడా పెరిగింది. ప్రధాన ప్రతిపక్ష హోదా అనేది కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ సాధించగలిగింది. ఇండియా కూటమి సంబంధించి ఇండియా కూటమిలో కొనసాగడము,
అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గణనీయంగా సీట్లు పెరిగినటువంటి అంశంలో ధన్యవాదాలు తెలపడంతో పాటు ఎక్కడెక్కడ ల్యాబ్స్ జరిగింది ఏంటి అనే దానిపైన కూడా ఈ సమావేశంలో చర్చ జరపబోతున్నారు. మరొక కీలకమైన అంశము లోక్సభ పక్ష నేతగా అంటే ప్రతిపక్ష నేతగా ఎవరు ఉండాలి అనే దానిపైన ఒక చర్చ అయితే జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ సమావేశంలోనే దానిపైన నిర్ణయం అనేది కూడా తీసుకుంటారు. రాహుల్ గాంధీని ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నుకునేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా ప్రచారం జోరుగా సాగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా రాహుల్ గాంధీనే ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండాలి అనేటువంటి డిమాండ్ కూడా చేస్తూ ఉన్నారు. 2014, 2019 రెండు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా రాలేదు. అప్పుడు ఎల్ఓపిగా గతం 2014లో మల్లికార్జున ఖర్గే, తర్వాత అధీర్ రంజన్ చౌదరి ఆ రెండు బాధ్యతలను కూడా నిర్వర్తించారు. బట్ ఈసారి అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా వచ్చింది కాబట్టి దాన్ని రాహుల్ గాంధీనే లీడ్ చేయాలి, ఇండియా కూటమిని కూడా రాహుల్ గాంధీ లీడ్ చేయాలి అనేటువంటి డిమాండ్లు వినబడుతూ ఉన్నాయి. దాంతో రాహుల్ గాంధీకే ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నుకునేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు ఇండియా కూటమికి సంబంధించి కూడా ఆయన లీడ్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా చర్చ నడుస్తూ ఉంది. గతంలో ప్రధానిగా రాహుల్ గాంధీని ఎన్నుకుంటారా ఇండియా కూటమి కనుక అధికారంలోకి వస్తే అనేటువంటి చర్చ వచ్చినప్పుడు కూడా ఇండియా కూటమికి సంబంధించిన నేతలందరూ కూడా దానికి ఆల్మోస్ట్ మద్దతు తెలిపారు. రాహుల్ గాంధీ అంటే అందరికీ ఇష్టమే కాబట్టి ఆయన్ని లీడ్ చేస్తానంటే దేశాన్ని లీడ్ చేస్తా అంటే ఎవరికి ఇబ్బంది ఉండకపోవచ్చు అనేటువంటి కామెంట్స్ కూడా వచ్చాయి. కాబట్టి సరే ప్రధాన ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఎన్నికను ఇతర పక్షాలు కూడా స్వాగతించేటువంటి, ముఖ్యంగా ఇండియా కూటమిలో ఉన్నటువంటి మిత్రపక్షాలు కూడా స్వాగతించేటువంటి అవకాశం ఉంది. ఆ మేరకు నిర్ణయం కూడా తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. సిడబ్ల్యూసీలోనే ఆ మేరకు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గతంలో అధ్యక్ష పదవికి సంబంధించినటువంటి అంశం చర్చపైకి వచ్చినప్పుడు కూడా రాహుల్ గాంధీనే కాంగ్రెస్ పార్టీని లీడ్ చేయాలనేటువంటి డిమాండ్ కూడా వచ్చాయి. కాబట్టి ఈసారి ఏకంగా ప్రధాన ప్రతిపక్ష హోదాకు సంబంధించి కూడా ఖచ్చితంగా రాహుల్ గాంధీ లీడ్ చేస్తే బాగుంటుంది. ఖచ్చితంగా ఈ పార్లమెంట్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలంటే రాహుల్ గాంధీ సరిగా ఉంటారు అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. ఈ రెండు అంశాలపైన ఒక క్లారిటీ అయితే ఈ సమావేశం తర్వాత వచ్చేటువంటి అవకాశం ఉంది. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ సమావేశం సాగుతుంది. ఆ 1 గంట తర్వాత సిడబ్ల్యూసీ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలపైన ఒక బ్రీఫింగ్ కూడా ఉంది. తర్వాత సాయంత్రం 5:30 ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్లమెంటరీ పార్టీ మీటింగ్ అనేది కూడా ఉంటుంది. పార్లమెంట్లో ఇందుకు సంబంధించి సెంట్రల్ హాల్లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఆ సమావేశంలో లోక్సభ పక్ష నేతకు సంబంధించినటువంటి ఎన్నిక ఉంటుంది. సాయంత్రము కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే విందు అనేది కూడా ఇస్తున్నారు. ఈ సమావేశంలోనే తెలంగాణ నుంచి కొత్తగా 8 మంది ఎంపీలు గెలిచారు. వారందరినీ కూడా రేవంత్ రెడ్డి పార్టీ అగ్రనాయకత్వానికి పరిచయం చేస్తారు అనేది షెడ్యూల్లో ఉంది. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారు అనేది రేవంత్ రెడ్డికి సంబంధించిన టూర్ ఇది.